హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే టమాటా పచ్చడి, నిలువ పచ్చడి చేస్తున్నా. కేజీ టమాటాలు అయితే తీసుకున్నానండి. కేజీ టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా క్లాత్ పెట్టి శుభ్రంగా నీట్గా తుడుచుకోవాలి. తడి ఎక్కడ ఉండకూడదండి, శుభ్రంగా తుడుచుకోవాలి. నేనైతే కేజీ టమాటాలు తీసుకున్నా, శుభ్రంగా కడిగేసుకొని తుడిచేసుకున్నా. కలర్ఫుల్గా బాగున్నాయి టమాటాలు అయితే. టమాటా నిల్వ పచ్చడికి నేను కేజీ తీసుకున్నా కదా, వాటికైతే 1 స్పూను మెంతిపిండి, 1 స్పూను ఆవపిండి, ఒలిచి పెట్టుకున్న ఎల్లిపాయ రెబ్బలు ఒక 15 దాకా తీసుకున్నా, 50 గ్రాములు చింతపండు తీసుకున్నా, కేజీకి సరిపడా గల్లులుప్పు తీసుకున్నానండి, రుచికి సరిపడా. అలానే 50 గ్రాములు కారం తీసుకున్నా. కారం మేము తక్కువే తింటాంలేండి. అవన్నీ తీసుకున్నా. ఇప్పుడు టమాటాలు అయితే కట్ చేసుకున్నా. మరీ లావుగా కాదు, మరీ సన్నగా కాదండి, మీడియం సైజులో కట్ చేసుకుంటున్నా. అలా కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కట్ చేసుకుంటేనేమో మరీ అసలు గుజ్జు గుజ్జుగా కూరలాగా అయిపోద్దండి. కొద్దిగా ఇంకా లావుగా కట్ చేసుకున్నా బాగానే ఉంటాయి. కొంచెం మనం మగ్గబెట్టుకునేటప్పుడు కల్లుప్పు వేసుకొని చేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి, అంత టైం ఏం తీసుకోదు. అలా కట్ చేసుకోవాలండి మీడియం సైజులో. టమాటా పచ్చడి, నిల్వ పచ్చడి బాగుంటుందండి. వేడివేడి అన్నంలో కానీ, దోశల్లో కానీ, ఇడ్లీల్లో కానీ. మనం ఎప్పుడన్నా శనగిత్తనాల చట్నీ, పల్లీ చట్నీ చేయకపోతే గవాలని ఇది వేసుకొని తినేయచ్చు, అందుబాటులో ఉంటుంది కాబట్టి. కట్ చేసుకున్నానండి. అలా కట్ చేసుకున్న కేజీ ముక్కలు, కేజీ టమాటాలు అండి అవి. ఇంకా కట్ చేసుకుంటూ అయిపోయింది కదా, ఇంకా గ్యాస్ వెలిగించుకొని కళాయి అయితే పెట్టేసుకొని టమాటా ముక్కలు అయితే మగ్గిచ్చేసుకుందామండి. నేను ఎలా చేస్తున్నానో చూసేయండి. టమాటా నిల్వ పచ్చడి. కొంతమంది ఏమో ముక్కలు కట్ చేసి ఉప్పు, చింతపండు, టమాటా ముక్కలు కలిపేసి 2 రోజులు 3 రోజులు ఊరబెట్టేసి రోట్లో వేసి రుబ్బేసుకుంటారు. బాగుంటుంది, అది ఇంకా టేస్ట్గా సూపర్ ఉంటుంది. ఇంకా ఇప్పుడు అందరూ మిక్సీలలో, గ్రైండర్లలో అందరూ పట్టుకుంటున్నారు కదా. నాకు రోట్లో రుబ్బుదామంటే రోల్ లేదండి, నాకు మిక్సీనే, ఏదైనా మిక్సీనే. చిన్న రోల్ ఉంది కానీ దాంట్లో సరిపోదు, నూరటానికి కానీ రుబ్బటానికి కానీ అవ్వదు దాంట్లో. అందుకని నేను మిక్సీలోనే వేసి పట్టేసుకుంటా. ఇప్పుడు కడాయిలో వేసుకొని మూత పెట్టేసుకున్నాం కదా, సగం వరకు మగ్గిపోయినాయి. ఇంకా దాంట్లో ఇందాక నేను చింతపండు చూపించా కదా, ఆ చింతపండు అలానే దాంట్లో తొనలు వేసేసుకుంటే టమాటా ముక్కలతో పాటు గుజ్జు గుజ్జుగా వచ్చేసిద్ది. చింతపండు కూడా మెత్తగా అయిపోయిద్దండి, మగ్గిపోయిద్ది టమాటా ముక్కలతో పాటు. చింతపండు రెబ్బలు వేసేసుకొని దాంట్లో పాటే ఉప్పు కూడా వేసేసుకుందాం మనం. ఆ 3 కలిసిపోతాయి, మగ్గిపోతాయి. ఆల్రెడీ సగం మగ్గిపోయినాయి టమాటా ముక్కలు, ఇంకా సగమే ఉంది. ఆ 2 వేసుకొని కలిపేసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే, కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను లైట్గా పసుపు కూడా వేసుకుంటానండి. కొంతమంది పసుపు వేసుకోరు టమాటా చట్నీలో, నేను పసుపు వేస్తా. నేను డైరెక్ట్గా వేసానండి. శుభ్రంగా క్లీన్ చేసుకొని వేసుకున్న చింతపండు. నీళ్ళల్లో కడగకూడదు కదా, నీళ్ళ తడి అంటకూడదు కాబట్టి ఇంకా నేను అలా డైరెక్ట్గా వేసుకున్నా. కొంతమంది ఏమో వేడి నీళ్ళలో ఉడకబెట్టి వేసుకుంటారు. నేను మామూలుగా అలా డైరెక్ట్గా వేసేసుకున్నా. మగ్గిపోయినాయండి ఆల్రెడీ, లాస్ట్కి వచ్చింది. మీరు కూడా ఇలా చేసుకుంటారా? టమాటా చట్నీ ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. అలానే అందరికి ఇవాళ ముక్కోటి ఏకాదశి కదండి. అందరూ సంతోషంగా వెంకన్న బాబు సాక్షిగా మంచిగా సంతోషంగా సంవత్సరం అంతా మంచిగా ఉండాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.
బాగా చేసుకున్నారా? గుడికి వెళ్ళారా అందరూ? నేనైతే పొద్దున్నే వెళ్ళొచ్చేసానండి వెంకటేశ్వర స్వామి గుడికి. మగ్గిపోయినాయి కదా, అలా కలుపుకొని ఇంకోసారి మూత పెట్టుకుంటే ఇంకొంచెం దగ్గర పడాలండి, ఇంకొంచెం దగ్గర పడాలి. అలా ఇంకా వచ్చేసింది, అయిపోయింది ఆల్రెడీ. అలా మెత్తగా అయిపోవాలి. అలా అయిపోయింది కదా, దగ్గర పడిపోయింది కదా, మొత్తం మగ్గిపోయినాయి ముక్కలన్నీ, ఎక్కడా ముక్క అంటూ లేదు. గ్యాస్ అయితే ఆపేసుకున్న తర్వాత అయిపోయింది కదా, మొత్తం చల్లారి పెట్టుకోవాలి. ఒక పావు గంట 10 నిమిషాలు చల్లారి పెట్టుకోవాలి, వేడి మీద పట్టుకోకూడదు. చల్లారి పెట్టుకొని మిక్సీ గిన్నెలోకి అయితే తీసేసుకుందామండి. మిక్సీ గిన్నెలోకి తీసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం. ముందుగా ఎల్లిపాయ ఒలిచిన గర్భాలు ఉన్నాయి కదా, అవి వేసేసా, వెల్లిపాయ రబ్బలు. అవి వేసుకున్న తర్వాత చట్నీ వేసుకోవాలి. ఎందుకంటే అవి ముందుగా వేసాం కాబట్టి ముందుగా అవి మెదిగిపోతాయి. అడుగున పైన వేసామనుకో ఏ పాయకి ఆ పాయ ఉంటుంది, అదే అడుగున వేసామనుకో అవి ముందుగా మెదిగిపోతే ఇంకా అన్నిట్లో కలిసిపోతాయి. ఇంకా చట్నీ కూడా తీసేసుకుందాం మిక్సీ గిన్నెలోకి. మెత్తగా అయిపోయిందండి, అలానే అవ్వాలి. మరి ముక్కలుగా నీరుగా అలా ఉండకూడదు, అసలు చుక్క నీరు కూడా ఉండకూడదు. ఈ పచ్చడి కల్లా ఏంటంటే అండి, మనం ఎక్కువ కాలం ఉంచుకోకపోయినా మనం ఫ్రిడ్జ్లోనే ఉంటుంది కాబట్టి, మనకు అందరూ ఇప్పుడు ఫ్రిడ్జ్లోనే పెడతారు కాబట్టి చట్నీలు ఇప్పుడు నీళ్ళ తడి తగలకుండా చూసుకోవాలండి. పచ్చళ్ళ కల్లా ఒక్క చుక్క కూడా నీళ్ళు తగలకూడదు దేంట్లో కూడా. ఇప్పుడు ఎల్లిపాయ రెబ్బలను వేసుకున్నాం కదండి, ఇప్పుడు మెంతిపిండి ఆవు పిండి వేసుకుందాం. ఆ రెండు వేసుకుందాం దాంట్లో. ఆ రెండు వేసుకున్న తర్వాత కారం కూడా వేసేసుకుందాం. మేము కారం తక్కువే తింటాంలేండి. అవి మిరపకాయలు కొని పట్టించిన కారం అండి, అందుకే మీరు ఏదో కలర్ కలిపినట్టుగా ఉన్నట్టుందని చెప్పేసి అనుకోకండి. కారం ఉప్పు వేసేసుకున్నాం కదా, మిక్సీ పట్టుకేసుకున్నాం. చూడండి అలా వచ్చింది, కలర్ఫుల్గా ఉంది. మొత్తం అయితే అది అయిందండి. నేనైతే సగం తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసా, మొత్తం ఎందుకులే అని చెప్పేసి కొద్దిగా అయితే తాలింపు వేసుకుంటున్నా. కొంచెం తీసి తాలింపు వేసుకుంటున్నా, మిగతాదంతా స్టోర్ చేసుకున్నా. ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తాలింపు వేసుకొని తినేయటమే. వేడి అన్నంలో కానీ, దోశల్లో కానీ, ఇడ్లీలోకి కానీ ఇంకా వేసుకొని తినేయచ్చు అప్పటికప్పుడు. బాగుంటుంది పచ్చడి. ఒక గ్యాస్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాం కదండి, ఇంకా తాలింపు అయితే చేసేసుకొని తాలింపు వేసుకుందాం. పచ్చడి అయితే నేనైతే టమాటా పచ్చడిలోకి ఈ తాలింపులు ఇవన్నీ ఏమి వేయనండి. సాయిపప్పు వేసాను, సాయిపప్పు అయితే బాగుంటుంది టేస్ట్గా. సాయిపప్పు వేసా, తర్వాత ఎండుమిర్చి వేసా ఒక 3, తర్వాత ఎల్లిపాయ రెబ్బలు దంచుకొని వేసుకున్నానండి, 3 రెబ్బలు అయితే వేసుకున్నా. కరివేపాకు వేసా. ఈ పచ్చళ్ళ కల్లా నూనె ఎక్కువ వేసుకొని తాలింపు పెట్టుకుంటే బాగుంటుందండి. కొంతమంది ఏమో నూనె వేయకుండా పిడుంగా చేసుకుంటారు పచ్చళ్ళు, అసలు బాగోవు. ఏ చట్నీకైనా సరే నూనె ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది, తినటానికైనా చూడటానికైనా టేస్ట్కైనా సూపర్ ఉంటుంది. తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. పచ్చడి అయితే దాంట్లో వేసేసుకుందాం. కలర్ఫుల్గా భలే ఉంది పచ్చడి, మాత్రం సూపర్ వచ్చింది. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి, టేస్ట్ కూడా సూపర్ ఉంది. నేను ఎలా చేశానో కామెంట్ చేయండి. మీరు కూడా ఇలానే చేసుకుంటారా? చూడటానికి అయితే బాగుంది. కొంచెమే వేసాలండి, తర్వాత మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చులే అని చెప్పి మొత్తం ఒక్కసారి వేసుకుంటే మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి కొంచెమే వేసాను. ఇంకెప్పుడు అయిపోతే అప్పుడు వేసుకోవచ్చులే అని చెప్పేసి కొద్దిగా వేసాను. అలా నూనె కనిపించాలి చట్నీలో, పచ్చట్లో. అలా ఉంటే మాత్రం బాగుంటుంది తినడానికి కూడా. నాకు ఏ మంచి కూర చేసుకున్నా కూడా అసలుకి అన్నంలోకి పచ్చడి ఉండాల్సిందే.
అదిగోండి నేనైతే తినేస్తున్నా. పచ్చళ్ళు అయితే ఎమ్మటే తినేయాలి. ఒక ముద్ద అయితే కడుపులోకి అయితే పంపించేసేయాలి. చూడటానికైతే బాగుందండి పచ్చడి. టేస్ట్ కూడా సూపర్ ఉంది, అద్దరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. దానికి ఏం పెద్ద ప్రాసెస్ ఏం ఉండదు. మనం ఎప్పుడు తినాలంటే అప్పుడు అది తినొచ్చు. నేను టమాటా పచ్చడి ఎలా చేశానో కామెంట్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఎవరికన్నా. ఈ వీడియో ఇంతేనండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.